హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్లో వీర హనుమాన్ విజయయాత్ర కొనసాగుతోంది. కంటేశ్వర్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు శోభయాత్ర నిర్వహిస్తున్నారు. హనుమాన్ శ్రీరాముడు సహా 6 భారీ విగ్రహాలతో శోభయాత్ర జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో వీర హనుమాన్ విజయయాత్ర మొదలైంది. కంటేశ్వర్ నుంచి ఆర్ఆర్ చౌరస్ వరకు ఈ విజయయాత్ర కొనసాగుంది. ఇక కొద్దిసేపటి క్రితమే అర్బన్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రస్తుతం అంతా అర్బన్ ఎమ్మెల్యే సార్, నిజామాబాద్ హైదరాబాద్ తర్వాత అంత పెద్ద స్థాయిలో హనుమాన్ యాత్ర జరుగుతుంది, ఎట్లా ఏర్పాట్లు చేసింది? ఈరోజు ఈ విజయయాత్రలో హనుమాన్ విజయయాత్రలో సుమారు 1,00,000 మంది, దేశంలో వందలాది సంవత్సరాలుగా విదేశీ పరిపాలన, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల సెక్యులర్ పేరు మీద హిందూ ధర్మాన్ని తొక్కబడ్డది. గత 11 సంవత్సరాలుగా మళ్ళీ సనాతన ధర్మం, హిందూ ధర్మం అభివృద్ధి చెందుతుందంటే దానికి నిదర్శనమే అయోధ్యలో రామమందిర నిర్మాణం. కుంభమేళాలో గత 3 నెలల క్రితము 65 కోట్ల మంది కుంభమేళాలో స్నానం చేశారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు ఆ కుంభమేళా కార్యక్రమం జరిగింది. ఒకవైపు ఆలయాల నిర్మాణము, పునర్నిర్మాణము, పునఃప్రతిష్టలు, మన పండుగలు, యాత్రలు, ర్యాలీలు కూడా అంగరంగ వైభవంగా ప్రజలందరూ. ఎన్ని గంటల పాటు యాత్ర జరుగుతుంది సార్? నిజామాబాద్లో పెద్దగా జరుగుతుంది, చాలా మంది యువకులు వస్తున్నారు, ఏం చెప్తారు? సుమారు 11 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర కంటేశ్వర్ నుండి నామదేవాడ, అమాల్వాడి మరియు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీదుగా దేవీ రోడ్, ఆర్పీ రోడ్, ఆజాం రోడ్, పెద్ద బజార్, ఆర్ఆర్ చౌరస్తా అంటే శివాజీ చౌక్ ఆర్ఆర్ చౌరస్తా వరకు అక్కడ పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షాపరులు, హనుమాన్ భక్తులు, హిందూ భక్తులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని సుమారు 9 గంటలు. ముఖ్యంగా హనుమంతుడి శక్తి, హనుమంతుడు అంటేనే చిరంజీవి, ఆ శక్తి ఆ యువకులకు మనందరికీ ఇలా ఈ 9-10 గంటల ఈ యాత్ర చేసిన తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి నీరసం కాకుండా ఉంటారంటే ఆ హనుమంతుడు ఇచ్చిన శక్తి అని చెప్తారు. సో ఇది మొత్తం మీద ఎమ్మెల్యే చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దాదాపుగా 6 నుంచి 7 గంటల పాటు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. 6 విగ్రహాలతో పాటుగా ఈ యాత్ర ముందుకు సాగుతుంది. దాదాపుగా నిజామాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాకు సంబంధించిన యువకులు, హనుమాన్ మాలధారులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎట్లా ఉంటుంది? దాదాపు ఎన్ని విగ్రహాలతో యాత్ర ముందుకు సాగుతుంది? ఈ యొక్క భారీ బహిరంగ ర్యాలీ 6 విగ్రహాలతోటి ప్రారంభమైంది. ఇందూరు యొక్క పురవీధుల గుండా ఈ యొక్క యాత్ర కొనసాగించబడి చాలామంది మాతల యొక్క మంగళహారతుల మధ్య, కాషాయ తోరణాల మధ్య ఈ యొక్క ర్యాలీ కొనసాగడం జరుగుతుంది. చివరికి ఆర్ఆర్ చౌరస్తాలో ఈ యొక్క ముగింపు సమావేశం సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో స్వామీజీల యొక్క ఆశీ ప్రసంగం ఉంటుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా హనుమాన్ శోభయాత్ర మొదలైంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.